ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా 'దేవర' గురించే చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాను 'దేవర' ఎప్పుడో కబ్జా చేశాడు. పాన్ ఇండియా లెవెల్లో 'దేవర'పై భారీ హైప్ ఉంది. కానీ తెలుగులో ఈవెంట్ నిర్వహణ మాత్రం సాధ్యం కాలేదు. టైగర్ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేక ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈవెంట్కే ఇలా ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎలా ఉంటుంది? అందులోనూ బెనిఫిట్ షో అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ షోల టికెట్ రేట్లు కూడా మామూలుగా ఉండవు. ఒక్కో టికెట్ వేలల్లో ఉంటుంది. ఇప్పుడు 'దేవర' బెనిఫిట్ షోలకి తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే 'దేవర' టికెట్ ధరలు పెంచుకోవటానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. రోజుకు 5 షోలకి పర్మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీంతో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి నుంచే 'దేవర' బెనిఫిట్ షోలు పడిపోనున్నాయి. దీంతో టికెట్ల కోసం ఎగబడుతున్నారు టైగర్ ఫ్యాన్స్. అసలు మార్నింగ్ షో వరకే ఫ్యాన్స్ వెయిట్ చేయలేరు. అలాంటిది బెనిఫిట్ షో అంటే ఆ డిమాండ్ వేరే లెవెల్లో ఉంటుంది. దీంతో ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరలు బయట 3,000 నుంచి 3,500 మధ్యలో పలుకుతున్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇంకా ఎక్కువ ధరకి కూడా అమ్ముడయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. రేపో మాపో ఈ బెనిఫిట్ షోల గురించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ లిస్టు కూడా బయటకు రానుంది. అక్కడి నుంచి థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే కొన్ని చోట్ల థియేటర్లను బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. థియేటర్ లోపల విసిరివేయడానికి పేపర్లు రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి 'దేవర' బెనిఫిట్ షోలకి థియేటర్లు తగలపడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.